చిన్న సుబ్రహ్మణ్య స్వామి. హలో సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ ఎక్కడ 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 హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా. ఎక్కడికి వెళ్ళినానంటే వీడియో మొదట్లోనే చూసేస్తున్నారు కదా, అర్థమైపోయి ఉంటుంది. షష్ఠి రోజు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినానండి. మామూలుగా అయితే అది చాలా ఎప్పటి నుంచో ఉన్న టెంపులే, కాకపోతే ఈ మధ్య చిన్న చిన్నగా డెవలప్ అవుతుంది అనమాట. మా ఊరికి దగ్గరలో ఉన్న మద్దికెర అనే ఊర్లోన ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందన్నమాట. అది స్వయంభూ ఏం కాదు కానీ ప్రతిష్ట చేసినదే. దానికి కవచం చేసినారు, అది నెక్స్ట్ చెప్తాను లాస్ట్ ఎండింగ్లోన. నేను 25న వెళ్ళలేదండి, 24న వెళ్ళినాను అనమాట. అక్కడ చాలా విశేష పూజలు జరిపినారనమాట. 3 days చేసినారనమాట పూజలు. గణపతి హోమము 24న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ కళ్యాణం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, ఇలాగా అన్ని పూజలు జరిగినాయి. వాటితో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి పోటీ కూడా పెట్టినారనమాట. అంటే చెస్ పోటీలు, కబడ్డీ కాదులేండి, రన్నింగ్, చెస్, డ్రాయింగ్, మళ్ళీ సింగింగ్, మళ్ళీ నాటకాలు, ఇట్లాంటివన్నీ కాంపిటీషన్స్ అన్నీ పెట్టినారనమాట. మామూలుగా అందరూ చెప్పినారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి చేసినారు కానీ క్లారిటీగా ఏది లేదనమాట. కాకపోతే ఈ 3 days ఉంటాయి, ఏ రోజు పర్టికులర్గా ఏవే ఉంటాయి అనేది తెలియదు అనమాట. మేము అక్కడికి వెళ్ళి కనుక్కున్నాము. ఆ రోజు చెస్ ఉన్నింది, 4 rounds ఆడినారండి. ఆలూరు చుట్టుపక్కల, మధ్యగారికి చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ వచ్చినాయి. రన్నింగ్ రేస్ కూడా ఆ రోజే ఉన్నింది. ఎక్కడ మనకి చాలా దూరం నుంచి వచ్చినారండి. అసలు తోరణగల్లు విన్నారా ఈ పేరు? ఊరి పేరు తోరణగల్లు, కర్ణాటకేనాది ఏమో తెలియదు. అక్కడి నుంచి కూడా వచ్చినారనమాట. చెస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కాంపిటీషన్ ఇచ్చినారనమాట. ఆడే వాళ్ళకి కోచ్లు ప్లస్ మాస్టర్స్ వచ్చినారనమాట వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వడానికి. ఈ పర్పుల్ కలర్ టీషర్ట్, బ్లాక్ పర్పుల్ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు ఆలూరు నుంచి వచ్చినాడంటండి. ఆ పిల్లోడు ఏకదమ్ అట్లే ఒక 10 నిమిషాల్లోనే అన్నీ సెట్ చేసేసి పక్కన కూర్చొని వేసినాడు ఫస్ట్ రౌండ్. అలాగా సెకండ్ రౌండ్కి ఫస్ట్ చూపించినానే ఆ పిల్లోడు బ్లూ కలర్ షర్ట్, ఆ పిల్లోడికి పెట్టినారు కాంపిటీషన్. అలాగా 4 rounds కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాస్టరే గెలిచినాడంట. లాస్ట్ వరకు ఉండలేకపోయినాం కానీ ఇక్కడ హోమము కంప్లీట్ అయింది, అందరూ దర్శనం చేసుకుందరండి అని లోపలికి పిలిచినారు. ముఖ్యానికి మేమెందుకు వెళ్ళినాము అంటే మా బాబు డ్రాయింగ్ కాంపిటీషన్లోన పార్టిసిపేట్ చేసేకనమాట. ఉపేంద్ర తెలుసు కదా మీకు, చేయించండి పునీత్ తోటి, వాడు ఫస్ట్ వస్తాడని నాకు నమ్మకం ఉంది అని అన్నాడు. మేము చేసిన ఫాల్ట్ ఏంటంటే, ఎవరైనా కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకైతే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. పెద్ద చార్ట్ తీసుకెళ్ళండి, మేము ఎంత అడిగినా కూడా వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేరు. అంటే చెప్పినాము మేము పార్టిసిపేట్ చేస్తాము నెక్స్ట్ డే అని, అయినా కూడా ఇవి తెచ్చుకోండి, ఇలా ఉండాలి, ఇలా పార్టిసిపేట్ చేయాలి అని సూచనలు ఏమీ ఇవ్వలేదన్నమాట. మావాడు A4 size పేపర్ తీసుకుపోయినాడు అనమాట డ్రా చేయడానికి, బాగా థిక్గా ఉండేదే. కాకపోతే పెద్ద చార్ట్ తీసుకొచ్చినారంట. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పిల్లలు ఆల్రెడీ పార్టిసిపేషన్ అక్కడక్కడ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చినారనమాట. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన వాళ్ళు కూడా వచ్చినారనమాట. మా వాడికి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏదో వెళ్ళిన దానికి మాకు ఫస్టే రావాలని కాదు, కాంపిటీషన్లోనే పార్టిసిపేట్ చేయడం ముఖ్యమని చెప్పినాను. అదే మోటివ్తోనే ఉంటారు మా పిల్లలు కూడా. చార్ట్లోన చిన్న బొమ్మనే పెద్దగా వేసింటే అది చాలా బాగా వచ్చేది. మా వాడు వేసిన ఫోటో కూడా లాస్ట్లో పెడతాను, చూడండి కంపల్సరీ. అమ్మ తల్లో, ఈ గుళ్ళో నాకైతే ప్రసాదం తీర్థం ఇస్తారు కదా, ఆ తీర్థం ఒక్కలాంటి తీర్థం అంటే ఏదో వాటర్ కూడా కాదండి, అవి పాలు నాకే అనిపించిందా. మా పునీత్ని అడిగినాను, మా పునీత్ కూడా అలాగే అనిపించిందంట. చేదండి, ఒకలాంటి విషయంలాగా. కానీ దాంట్లోనే గొంతులో కొద్దిసేపు అలాగే ఉంచుకొని మింగదామా ఉమ్మేద్దామా అనిపించింది నాకైతే. ఏమైతే కానీ అనేసి మింగేసినాను. అప్పటి నుంచి ఒకటే హెడ్ఏక్ పట్టుకుంది చూడండి. మళ్ళీ మరుసటి రోజు నేను వెళ్ళలేదు, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మరుసటి రోజు వెళ్ళలేదు. తీసుకెళ్ళిన టెంకాయ కొట్టించిన తర్వాత కొంచెం ప్రసాదం అందులో పెట్టుకొని వచ్చినారనమాట. అది కూడా కొంచెం తిని చూస్తే నాకు ఒకలాంటి చేదుగా అనిపించింది. అబ్బా ఎందుకో ఏమో అర్థం కాలేదు నాకైతే, ఏమో మరి అది నాకు అలాగా అనిపించింది.
ఎవరైనా కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ పెద్ద చార్ట్ తీసుకెళ్ళండి. దాంట్లో కూడా కలర్స్ వాళ్ళు వేయమంటే వేయండి, లేదంటే మా వాడికి కలర్స్ అసలు వేయడం ఇష్టం లేదు, లేకపోతే వేసేది వచ్చు కానీ నాది అంతా ఏదో వేరే ఆర్ట్ అన్నాడు వాడు. నాకు తెలియదు అది, ఓన్లీ పెన్సిల్తోనే వేస్తానమ్మా నేను అని అన్నాడు. పెన్సిల్స్ అవి కూడా దాంట్లో మంచిగా ఉంటాయి కదా, వాటిని తెప్పించుకున్నాడు వాళ్ళ డాడీ తోటి. లాస్ట్ 4th ప్రైజ్ వచ్చిందండి మా వాడికి. 8 మంది పార్టిసిపేట్ చేస్తే 4th నెంబర్, అది 5 మందికి ఇచ్చినారంట ప్రైజ్. అక్కడ గోశాల కూడా ఉందన్నమాట. మా వాడైతే అసలు చెప్పకూడదు కానీ ఆవులు చూస్తూ అట్లా నిలబడిపోయినాడు అనమాట. నాకైతే పిచ్చ కోపం లేసింది. అసలు ఆడ కూర్చోడానికి చైర్స్ లేవు, విపరీతమైన బ్యాక్ పెయిన్. పునీత్ అని పిలుస్తున్నాను, దాని ముఖంలోకి చూస్తూ ఉండిపోయినాడు. అస్సలు నాకు భలే కోపం వచ్చింది. అసలు ఏమో వాడి ఇది నాకు అర్థం కాలేదు. మళ్ళీ గట్టిగా పిలిచి చైర్ ఇప్పించుకొని కూర్చొని ఆ పిల్లలు చెస్ ఆడినే అంతా చూసి భోంచేసి చేసి బయలుదేరినామబ్బా. ఇక్కడ ఇస్తున్నాను చూడండి, 1st, 2nd, 3rd, 4th. మా వాడు ఇది రాసినాడు అనమాట, ఇది డ్రా చేసినాడు. కానీ చార్ట్లో వేసింటే మాత్రం చాలా బాగా వచ్చేది. మళ్ళీ కలర్స్ అనమాట. లాస్ట్కి మా వాడి మాటలు మాత్రం మిస్ కావద్దండి, ఎండింగ్ వరకు చూడండి వీడియోని. ఇవన్నిటికీ కన్సలేషన్ ప్రైజులు ఇచ్చినారనుకుంటా, అయితే కన్ఫామ్గా తెలియదు నాకు కూడా. ఇదో చూడండి పిక్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పునీత్ని కంగ్రాచ్యులేషన్స్ పునీత్ అని కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా, లాంగ్ వీడియోస్ చూడండి. ఓకేనా? ఈ వీడియోకి సంబంధించిన విషయం కాకపోయినా కూడా చెప్తున్నాను, ఎందుకంటే నేనైతే ట్రెండీవి కొనాలా అని చూడను ఏవి బట్టలు. కాకపోతే నచ్చుతాయి కదా, అట్రాక్టివ్ అనిపిస్తుంది కదా, దాన్ని గ్యాలరీలోకి తీసుకొని 10 సార్లు చూస్తానన్నమాట. చూసి దాని మీద మోజు పోతుంది అనమాట. అరే ఏంలే ఇదే అందరూ కట్టుకుంటారు కదా అని వదిలేస్తానమాట. అలా అవి చూసినప్పుడు మా పునీత్ ఏమంటాడు, అమ్మ అట్లా చూడొద్దమ్మా, నాకు ఎక్కడో అనిపిస్తుంది, నీకు కొనాలని ఉంది, కట్టుకోవాలని ఉందని అంటే చెప్పమ్మా, నేను డబ్బులు ఇస్తాను అని అంటాడనమాట. అందుకు వాడికి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి, డబ్బులు రావు కదా, కానీ అట్లా అంటాడనమాట మా పునీత్. వాడికి ప్రాణం చుక్కుమంటుందంట నేను అట్లా గ్యాలరీలో శారీస్ పిక్ చూసి రారా. నా బర్త్డే గిఫ్టా? ఏం చేయాలా అనుకుంటే దొరికింది వేతనం. నిజంగా నీ బర్త్డేకి ఏదో పేరు రాసుకోనా? రాద్దామమ్మా. డొక్క మాత్రం పట్టేసింది, రెక్క పట్టేసిందా భయంకరంగా. చురుకుక్కుట ధ్వజ. ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు వాడికి కుక్కుట ధ్వజ దగ్గర పెట్టు. అంటే కుక్కుటం అంటే కోడి. శక్తివేల్. వేలి మురుగన్. చూపి. అవునా? నిజమా? 3000 ఇది చూపించు. నిజమా? డాడీ ఏమన్నా చిల్లర పెట్టుకో అంటే పెట్టుకున్నావా? మా అడుగుపో మా డాడీని కూడా. విన్నామమ్మా హ్యాండ్ ఓవర్. అవునా? ఎస్. నీ బర్త్డే ఫోర్త్ ప్రైజ్కి ఏమన్నా నీ బర్త్డేకి అది ఏ చీర కావాలంటే చీర తీసుకో. ఏమన్నావు? ఏ చీర కావాలంటే చీర తీసుకో, ఆ బడ్జెట్ లోపల. స్పందిస్తారా మీ ఆశలకి, మీ కోరికలకి? పిల్లలన్నా స్పందిస్తారు కదా, ఈ భర్తలు మాత్రం అస్సలు చలనం లేని పర్వతాల లాగా ఉండిపోతారనమాట కదా, అది నా ఫీలింగ్ అనమాట. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ.